నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో ఒక పిటిషన్ అయితే వేశాడు. అదేంటంటే, నేను అమాయకుణ్ణి, కావాలనే కూటమి ప్రభుత్వము నన్ను కేసుల్లో ఇరికిస్తా ఉంది కాబట్టి ఆ కేసులన్నీ కొట్టేయండి. ఒకవేళ పోలీసులు గనుక తొందరపాటు చర్యతో నన్ను గనుక అరెస్టు చేస్తే ప్రతిష్టకు పూడ్చలేని నష్టం కలుగుతుందని చెప్పి వాపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ చెల్లెలు, మీ సొంత చెల్లెలు నీ మీద కేసులు వేసినప్పుడు, మీ తల్లిగారు నీ మీద కేసు వేసినప్పుడు, లేదా మీరే మీ చెల్లి మీద మీ తల్లి మీద కేసులు వేసినప్పుడు ఆ ప్రతిష్టకు నష్టం కలగలేదా? మీ బాబాయి వివేకానంద రెడ్డి గారిని బాత్రూమ్ లో అతి కిరాతకంగా హత్య చేస్తే 5 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా నిందితుల్ని పట్టుకోలేకపోయారు. అదేవిధంగా నిందితులకు శిక్ష కూడా పడేలాగా చేయలేకపోయారే. అప్పుడు మీ ప్రతిష్ట దిగజారలేదా? అప్పుడు మీ ప్రతిష్టకు నష్టం కలగలేదా అని నెటిజన్లు అయితే అనుకుంటున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, నేను అమాయకుణ్ణి, తప్పుడు కేసులలో ఇరికించారు. హైకోర్టులో జగన్ పిటిషన్ నేడు విచారణ. గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా వాహనం ఢీకొని నీలి సింగయ్య అనే దళితుడు మృతి చెందిన కేసులో రెండో నిందితుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పల్నాడు పర్యటనలో తన కారు టైర్ల కింద సింగయ్య అనేటువంటి ఒక దళిత కార్యకర్తను తొక్కించుకొని వెళ్తే అతను గాయాల పాలయ్యి హాస్పిటల్లో సకాలంలో చేర్పించలేక చనిపోతే ఆ కేసుకు సంబంధించి కార్ డ్రైవర్ని A1 గాను జగన్మోహన్ రెడ్డి గారిని A2 గా అయితే పెట్టారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించారు. నాకేం సంబంధం లేదు, నేను అమాయకుడిని, ఆ కేసు డైరెక్ట్ గా కొట్టేయండి అని చెప్పి హైకోర్టుకు అయితే వెళ్ళారు. చూడండి, తాను ప్రయాణిస్తున్న వాహనం బరువు ఇరువైపులా నిల్చున్న గార్డులతో కలిపి 4000 కిలోల వరకు ఉంటుందన్నారు. మృతుడు సింగయ్య గాయాలను చూస్తే అతడు ఆ వాహనం కింద పడి నలిగినట్లు లేదని, పోలీసుల వాదన నమ్మశక్యంగా లేదని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆదివారం రిలీజ్ అయినటువంటి వీడియో చూసిన తరువాత కూడా మీరు ఇటువంటి లేఖి వాదన చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఎన్ని కేజీలని కాదు, ఆ టైర్ కింద ఆ దళిత సింగయ్య తల ఏ విధంగా నలిగిపోయిందో మీరు చూశారు. 5 కోట్ల మంది ప్రజలు చూశారు. యావత్ భారతదేశం మొత్తం చూశారు. చూసినప్పటికీ కూడా అది నా కారు కాదని చెప్పుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. తాను ప్రజలను కలవకుండా అడ్డుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో ఇరికించిందన్నారు. మీరు వచ్చేదే ఎప్పుడో నెలకు ఒకసారో వారానికి ఒకసారో వస్తారు, దానికి ఇన్ని అడ్డుకుంటా ఉన్నారంట. మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే రోజు ఆంధ్రప్రదేశ్లో ఉండి శాంతియుతంగా ధర్నాలో, రాస్తారోకోలో చేయండి. ఈ జన సమీకరణ బల ప్రదర్శనలు పక్కన పెట్టి మీరు చెయ్యరు. ఎందుకంటే మీకు కావాల్సింది గొడవలు. మృతుడి భార్య లూర్ధు మేరీ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా BNS 106 నిర్లక్ష్యం కారణంగా చావుకు కారకుల ప్రకారం మొదట కేసు నమోదు చేశారని, తర్వాత BNS సెక్షన్ 105 కిందకి రాని కల్పబుల్ హోమిసైడ్ 49 నేరానికి ప్రేరేపించడం సెక్షన్లుగా మార్చారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా 106 ఎందుకు పెట్టారంటే అప్పట్లో ఆ వీడియో రాలేదు, ఎవరో గుద్దేసినారు అనుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారము అది మీ వెహికల్ కాదనుకున్నారు. కానీ HD ప్రింట్ రిలీజ్ అయింది, అది మీ వెహికలే. మీరు అభివాదం చేయపోగా మీ మీద పూలు జల్లడానికి వచ్చి ఆ సింగయ్య అనే అతను తొక్కిసలాట జరిగి మీ కారు కింద పడిపోయారని అంత క్లియర్ గా కనబడతా ఉంటే మళ్ళీ వచ్చి 106, 105, 49 అంటారా? అప్పట్లో 106 ఎందుకు పెట్టారంటే మీ ప్రమేయం లేదనుకున్నారు. ఆ వీడియో అప్పట్లో రాలేదు. వీడియో వచ్చిన తర్వాత ఆ వెహికల్ మీదే అని తెలియడం చేత అప్గ్రేడ్ చేశారు. ప్రమాదానికి టాటా సఫారీ వాహనం కారణమని ప్రారంభంలో పోలీసులు తెలిపారని, ఆ వాహన యజమాని డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వాంగ్మూలాలను నమోదు చేసి పూచీకత్తు తీసుకున్నాక బెయిల్పై విడుదల చేశారని తెలిపారు. ఎవరు అదుపులోకి తీసుకోలేదు, మీరే సాక్షులను తారుమారు చేయాలనేటువంటి ఉద్దేశంతో మీ పల్నాడు నాయకులు ఎవరైతే ఉన్నారో, మీ కృష్ణా జిల్లా నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరో అమాయకుడైనటువంటి డ్రైవర్ను పంపించి ఒక బండి ఇచ్చి నేనే చంపేశాను, నేనే గుద్దేశాను, ఆ యాక్సిడెంట్ చేపించింది నేనే అని చెప్పి లొంగిపోయేలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కూడా పెద్ద కేసే, రేపు విచారణలో బయటపడుతుంది. చూడండి, మీరే సాక్షులను తారుమారు చేసే విధంగా ఒక అతన్ని లొంగిపోమని చెప్పి ఆ వీడియో కనుక ఈ రోజు రాకపోయి ఉంటే ఒక అమాయకుడిని బలి తీసుకునే వాళ్ళు ఇంకొకసారి ఆ కోడి
కోడికత్తి సీనులాగా ఇంకొక అతను తయారయ్యేవాడు. ఆ వీడియో బయటకు వచ్చింది కాబట్టి నిజానిజాలు బయటకు వచ్చాయి. రాజకీయ ప్రతీకారంతో ఈ కేసులో తనను ఇరికించారని ఆరోపించారు. ఎఫ్ఐఆర్ లో వివరాలను నిజమనుకున్నా, ఇక్కడ చూడండి మళ్ళా ఇంకొకటి కామెడీ చేస్తాడు, ఎఫ్ఐఆర్ లోని వివరాలు నిజమనుకున్నా సెక్షన్ 105 నమోదు చెల్లదని వివరించారు. ఒకవేళ నా కారే కూడా తొక్కి చేసింటే దయచేసి 105 అయితే పెట్టద్దండి, ఏదైనా చిన్న చితక కేసు ఏదైనా పెట్టి అప్పటికప్పుడు అంటే ఒక 41A నోటీస్ ఇచ్చి పంపించండి అన్నట్టు మాట్లాడుతున్నారు. తాను అమాయకుడునని తప్పుడు కేసుల్లో ఇరికించారని పేర్కొన్నారు. కోర్టుల దగ్గరికి వెళ్తే ఏమంటాడు, నేను అమాయకుడిని, నన్ను కాపాడండి, తండ్రి లేని బిడ్డను, తల్లి లేని బిడ్డను, చెల్లి కూడా వదిలేసిపోయిందని నంగేడుపులు ఏడుస్తాడు. అదే కార్యకర్తల మీటింగ్ పెట్టి నా బొచ్చు కూడా పీకలేడు అంటారు. ఇంకొక వీడియో ఉంది, అది కూడా చూపిస్తాను ఉండండి, ఇంకొక వీడియో చేస్తాను, అక్కడే మాట్లాడుతున్నాడు చూడండి. కేసులు నాకేమైనా లెక్క, నా బొచ్చు కూడా పీకలేరు అని చెప్పి కార్యకర్తల ముందు చెప్తారు. ఇక్కడ ముసుగేసుకెళ్ళి కోర్టుల దగ్గర ఏం చెప్తారు, నేను అమాయకుడిని, రాజకీయ కక్షలో భాగంగానే ఈ కూటమి ప్రభుత్వము నా మీద కక్ష సాధించాలనేటువంటి నెపంతో కేసులు పెడతా ఉందని చెప్తాడు. దీన్నే 2 నాలుకల ధోరణి అంటారు. ఇక్కడ చూడండి, అరెస్ట్ చేస్తే ప్రతిష్టకు పూడ్చుకోలేని నష్టం అంట. ఎవరి ప్రతిష్టకు పూడ్చుకోలేని నష్టము అంటే, నువ్వు కారేసుకొని ఇష్టారాజ్యంగా నిబంధనలు తుంగలోకి తొక్కి నిర్లక్ష్యంగా మీ కార్యకర్తలను తొక్కించుకుంటా వెళ్ళిపోతా అంటే, మీ రాజకీయ భవిష్యత్తు కోసము, మీరు గెలవడం కోసము, మీరు రాజకీయంగా నిలదొక్కుని మీ కేసుల నుంచి బయటపడడం కోసము సొంత కార్యకర్తలనే పొట్టన పెట్టుకుంటా ఉంటే చూస్తూ ఊరుకుండాలా? కేసులు పెట్టకూడదా? ఏం మాట్లాడుతా ఉన్నారు సార్ మీరు? తన పర్యటన వివరాలను పోలీసులకు అందజేసిన తగిన భద్రత కల్పించడంలో విఫలమయ్యారని జగన్ ఆరోపించారు. తగిన భద్రత కల్పించడంలో విఫలం అవ్వలేదు. వాళ్ళు చెప్పినటువంటి సూచనలు, సలహాలు, హెచ్చరికలు మీరు బేఖాతరు చేసి మీరు బల ప్రదర్శనకు దిగారు. జన సమీకరణ చేసి తొక్కిసలాట జరిగేలా చేసిందే మీరు సార్. ఇక్కడ చూడండి, పోలీసులు తనను అరెస్టు చేసినా, తొందరపాటు చర్యలు తీసుకున్నా ప్రతిష్టకు పూడ్చుకోలేని నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ఈయన వచ్చి చాలా ప్రతిష్ట కలిగినటువంటి వ్యక్తి అంట, కాబట్టి ఆయన కనుక అరెస్టు చేస్తే ప్రతిష్టకు నష్టం కలుగుతుందని చెప్తున్నారు. ఆల్రెడీ జైల్లో నుంచి వచ్చారు కదా సార్. కార్యకర్తల సమావేశంలో ఏం చెప్తారు, ఆల్రెడీ 16 నెలలు జైల్లో వచ్చిన పులిని నేని సింగం సింగల్ గా వస్తుందని చెప్పి తొడలు కొడతారు కదా. మరి ఈ బీద ఏడుపులు ఏంటో ఎవరికి అర్థం కాని ఒక పజిల్ అన్నమాట. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.